మన కళ్ళ ముందు ఈరోజు కనపడుతోంది అధ్యక్ష. ఆయన పరిపాలనా అనుభవంలోని మైలురాయి అంశాలు ఇప్పుడు చెప్పబోయే విషయాలు నిర్ధారిస్తాయి. 1995 నుండి 99 వరకు ముఖ్యమంత్రిగా ఆయన మొదటి పదవీ కాలం గణనీయమైన ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి మరియు సమాచార సాంకేతిక పరిశ్రమల అభివృద్ధితో గుర్తింపు పొందింది. ఆయన ప్రగతిశీల నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశానికే చక్కటి అభివృద్ధి నమూనాగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ ఆధారిత రాష్ట్రం నుంచి సాంకేతిక పరిజ్ఞానానికి మూల స్తంభంగా మరియు సమాచార సాంకేతిక సేవల కేంద్రంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన చేపట్టిన అనేక విధానాలు మరియు పాలనా కార్యక్రమాలు తర్వాతి కాలంలో జాతీయ విధానాలుగా రూపొందించుకున్నాయి. రేపటి రోజున దేశం చేసే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ఈ రోజే చేస్తుంది అనే పేరుని తీసుకొచ్చారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్వేర్ పరిశ్రమకు హైదరాబాద్ లో ఆనాడే పునాది వేయడం ద్వారా హైదరాబాద్ ను ప్రపంచ సాంకేతిక సమాచార పటంలో అగ్రస్థానానికి చేర్చడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఇంజనీరింగ్ కళాశాలలు మరియు సమాచార సాంకేతిక రంగాలలో ఆయన చేసిన విధానపరమైన నిర్ణయాలు మన రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు కల్పించాయి. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాన్య ప్రజలు సైతం ప్రపంచవ్యాప్తంగా విజయ శిఖరాలను అధిరోహించగలిగారు. నేడు అమెరికాతో పాటు అనేక ఇతర దేశాలలో ప్రవాసాంధ్రులు అత్యధిక తలసరి ఆదాయం కలిగిన వారుగా స్థిరపడ్డారు. జూన్ 2014 జూన్ నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అన్యాయంగా, అశాస్త్రీయంగా మరియు అప్రజాస్వామికంగా ఒక శాశ్వత రాజధాని లేకుండా విభజించడం వల్ల రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయి ఆర్థికంగా నిలదొక్కుకోలేని అవశేష రాష్ట్రంగా ఉండిపోయింది. రాష్ట్ర విభజనను మన ప్రజలపై బలవంతంగా రుద్దారని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా మరియు సుసంపన్న దిశగా తీసుకువచ్చే బాధ్యతను మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాల పైన వేసుకున్నారు. ఆయన పరివర్తనాత్మక నాయకత్వంలో దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ప్రణాళికలను అమలు చేసి అవశేష రాష్ట్రాన్ని విభజన దుష్ప్రభావం నుండి తప్పించి అభివృద్ధి పథంలో నడిపించారు. 2014 నుంచి 19 వరకు వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, నీటిపారుదల, రోడ్లు, భవనాలు, ఉపాధి కల్పన తదితర రంగాలలో బహుముఖ వ్యూహాన్ని రూపొందించారు. కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్ వంటి భారీ పరిశ్రమలను మన రాష్ట్రం ఆకర్షించింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం దేశంలోనే రికార్డు సమయంలో అనగా కేవలం ఏడాది కాలంలోనే పూర్తి అయిన తొలి నదుల అనుసంధాన ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకింగ్ లో మన రాష్ట్రం మొదటి స్థానం సాధించి 5 ఏళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంధన రంగంలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం ద్వారా 2018 నాటికి మన రాష్ట్రం ఇంధన మిగులు రాష్ట్రంగా నిలిచింది. బహుముఖ వ్యూహం ఫలితంగా మన రాష్ట్రం సంక్షేమంతో కూడిన సుస్థిర ఆర్థికాభివృద్ధి పథకంలో పయనించింది. అయితే 2019 తర్వాత జరిగిన పరిణామాలు మన రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి దిశగా చెప్పుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కృషి చేస్తుంది. ఈ రోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్ర ఆర్థిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరియు ఆర్థిక పునరుజ్జీవనమే లక్ష్యంగా మరియు సంపదను సృష్టించే విధంగా ఆర్థిక చక్రాన్ని పునఃప్రారంభించాలనే ఉద్దేశంతో రూపొందించబడినవి. అన్ని శాఖలకు కేటాయింపులు ప్రతిపాదించే ముందు మా ప్రభుత్వానికి మార్గదర్శిగా నిలిచిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మాటలను నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. ఈ సందర్భంగా నాకు తెలుగు పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా పేరు పొందిన కందుకూరి వీరేశలింగం గారి ఆలోచనలు గుర్తుకొస్తున్నాయి. వ్యవసాయం చేసే చేతులకు మనం సాయం అందించాలి, అదే దేశ సౌభాగ్యానికి మార్గం. మా ప్రభుత్వానికి వ్యవసాయ రంగ అభివృద్ధి మరియు రైతుల సంక్షేమమే అత్యంత ప్రాధాన్యం. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు 2024-25 వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టేటప్పుడు వ్యవసాయ అభివృద్ధికి మా ప్రభుత్వం చేపట్టిన విధానాలను పూర్తిగా వివరిస్తారు. సూపర్ 6 హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. మా ప్రభుత్వం రైతుల సమగ్రాభివృద్ధికి పొలం పిలుస్తోంది. వడ్డీ లేని రుణాలు, భూసార కార్డుల పంపిణీ, వ్యవసాయ పనిముట్ల సరఫరా,
భూసార పరీక్షల ప్రయోగశాలలు, పొలంబడి వంటి పథకాలను అమలు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం రబీ కాలం నుండి పంటల బీమా పథకాన్ని సవరించడం మరియు స్వచ్ఛంద నమోదు నమూనాన్ని అవలంబించడం వలన రైతులు వారి వ్యక్తిగత అవసరాల ఆధారంగా ఈ పథకాలలో పాల్గొనే స్వేచ్ఛను, వెసులుబాటును కల్పించడం జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థూల విలువను పెంచడంలో పశు సంవర్ధక రంగం కీలక పాత్ర పోషిస్తుంది. పశు సంపద మరియు కోళ్ల పెంపకం మన రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలోనూ, మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలోనూ, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలోనూ ఉంది. వివిధ పథకాల కింద పశువులకు ఆశ్రయం, గ్రాసం మరియు వైద్య సహాయం అందించడం ద్వారా పశు సంపదను పెంచుతూ పశువులకు రక్షణ మరియు సంరక్షణ కల్పించాలని మా ప్రభుత్వం తీర్మానించుకుంది. పశువుల ద్వారా జీవనోపాధిని పొందుతున్నటువంటి యాదవులు, కురుమలు మరియు ఇతర వర్గాల ఆదాయాన్ని పెంచడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పశు బీమా పథకాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ వర్గాల జీవనోపాధికి రక్షణ కల్పిస్తోంది. సాంప్రదాయ మత్స్యకారుల చేపల చెరువులను లీజుకు తీసుకోకుండా గత ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దశాబ్దాలుగా చేపల చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మా ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉపసంహరించింది. 23,000 చేపలకు, వేటకు అనువైన బోట్లకు మా ప్రభుత్వం రాయితీపై డీజిల్ను అందిస్తోంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలను ప్రోత్సహించడంలోను, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలోను సహకార రంగం కీలక పాత్రను పోషించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరీకరణ చేయడం ద్వారా బలోపేతం చేసి రైతులకు ఆర్థిక సమీకరణను పెంచడం జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు 11,855 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. సంక్షేమం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమం గురించి ఇలా అంటుంటారు: ప్రజలు ఎల్లప్పుడూ సంక్షేమం మరియు అభివృద్ధి, సుపరిపాలనను కోరుకుంటారు. వాటిని అందిస్తున్నంత కాలం ప్రజలు మనతోనే ఉంటారు. సంక్షేమం మరియు అభివృద్ధిని సమతుల్యం చేయాలనే విశ్వాసం 3 దశాబ్దాల కింద 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన తొలి బడ్జెట్ ప్రసంగం నుంచే మనకు స్పష్టమవుతుంది అధ్యక్ష. ఆయన మాటల్లోనే స్థూలంగా చెప్పాలంటే మా ప్రభుత్వ ప్రధాన ఆశయం పేదరిక నిర్మూలన, బడుగుల సంక్షేమమే మా పరమావధి. పేదల సంక్షేమానికే మా ప్రభుత్వం సర్వదా అంకితం. అంత మాత్రాన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కుంటుపడనిస్తామని అనుకోవద్దు. ఆ పని ఎప్పటికీ జరగదు. నిధుల కొరత కారణంగా ఏ అభివృద్ధి కార్యక్రమం కుంటుపడరాదన్నది మా ధ్యేయం. అలా కుంటుపడకుండా కృషి చేస్తాం. విద్యాభివృద్ధి, సామాజిక ఆర్థికాభివృద్ధి, సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణ కోసం వివిధ పథకాలను అమలు చేయడం ద్వారా అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ స్వర్ణాంధ్ర 2047 దిశగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఎన్నో పథకాలను రూపొందిస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే సామాజిక భద్రత పెన్షన్ను 3,000 రూపాయల నుండి 4,000కు పెంచడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా 64,38,000 మంది పెన్షన్దారులకు నెలకు 4,000 నుండి 15,000 రూపాయల వరకు పెన్షన్లు అందుతున్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,400 కోట్ల రూపాయలు, అలాగే 24 జూన్ నుండి ఇప్పటి వరకు మొత్తం 15,218 కోట్ల రూపాయలు విడుదల చేయబడ్డాయి. కళాశాలల నుండి ధృవపత్రాలు పొందేందుకు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మెట్రిక్ అనంతర ఉపకార వేతనాలను నేరుగా కళాశాల ఖాతాలలోకి విడుదల చేస్తోంది. గత ప్రభుత్వం మిగిల్చిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా దశల వారీగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా ప్రభుత్వ పథకాలు మాలదాసరి, మాదిగ, రెల్లి, అరుంధతీయ మరియు ఇతర షెడ్యూల్డ్ కులాల వర్గాలకు మేలు చేస్తాయి. రజకులు,
దూదేకులు, నాయీ బ్రాహ్మణుల వంటి సాంప్రదాయ వృత్తి సమూహకాలకు ఆధునిక వృత్తి పద్ధతుల ద్వారా వారి జీవనోపాధిని పెంపొందించడానికి ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదించబడింది. సాంప్రదాయకంగా నైపుణ్యం కలిగిన నేత కార్మికులకు వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి వీలుగా ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతోంది. మా ప్రభుత్వ పథకాలు వడ్డెర, వాల్మీకి, గౌడ, కళింగ, గవర, పద్మశాలి, బెస్త, సగర, ఉప్పర వంటి వెనుకబడినటువంటి తరగతులకు లబ్ధి చేకూరుస్తాయి. షెడ్యూల్ తెగల కుటుంబాలకు సాధికారతకు మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. గిరిజన వర్గాల సంక్షేమం కోసం పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, అంబేద్కర్ విద్యానిధి మొదలైన ముఖ్య పథకాలను అమలు చేయడం జరుగుతోంది. గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అంతరాలను పూడ్చడంతో పాటు నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణ మరియు గిరిజన వర్గాల ఆర్థికాభివృద్ధిపై కూడా మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించనుంది. వివిధ పథకాల ద్వారా అల్పసంఖ్యాక వర్గాలకు ఆర్థిక కార్యకలాపాలలోనూ మరియు ఉపాధి కల్పించడంలోనూ సమాన భాగస్వామ్యం లభించేలా మా ప్రభుత్వం చూస్తోంది. వారి విదేశీ విద్యకు అలాగే ఇమాంలకు, మౌజంలకు మరియు పాస్టర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్ కు 18,497 కోట్ల రూపాయలు, షెడ్యూల్డ్ తెగల కాంపోనెంట్ కు 7,557 కోట్ల రూపాయలు, వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ కు 39,007 కోట్ల రూపాయలు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి 4,376 కోట్ల రూపాయల్ని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళా సాధికారత ప్రాముఖ్యతను నొక్కి ఇలా అన్నారు: మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను సమాజం యొక్క పురోగతిని కొలుస్తాను అని. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆలోచనను గట్టిగా విశ్వసిస్తారు. ఆయన నాయకత్వంలో 1990వ దశకంలోనే మన రాష్ట్రం స్వయం సహాయక బృందాల ఉద్యమంలో దేశంగా అగ్రగామిగా నిలిచింది. పొదుపు చేయడంతో పాటు మహిళల వ్యవస్థాపక శక్తి పెరుగుతుందని, ఫలితంగా స్వయం ఉపాధి మాత్రమే కాకుండా సాధికారత కూడా లభిస్తుందని వారిది దృఢ విశ్వాసం. విస్తృత స్థాయిలో ఒక ఉద్యమం లాగా జరుగుతున్న కార్యకలాపాలకు నాటి ప్రభుత్వ సహకారం లభించడం వలన రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు విశేష ఆదరణ దక్కింది. దీనివల్ల మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. గర్భిణులు, బాలింతలు మరియు 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహార స్థితిని మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం అనేక వినూత్న చర్యలు తీసుకుంటోంది. 26 జిల్లాల్లోని 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమీకృత శిశు అభివృద్ధి సేవలను మా ప్రభుత్వం అందిస్తోంది. పౌష్టికాహార లోపం మరియు రక్తహీనతల నివారణకు బాల సంజీవని సప్లిమెంటరీ పౌష్టికాహార కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ సరుకులన్నింటినీ టేక్ హోమ్ రేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. సూపర్ 6 వాగ్దానాలను నెరవేర్చే దిశగా మా ప్రభుత్వం దీపం 2 పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి 3 ఎల్పిజి సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. 2024లో మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ కోసం 895 కోట్లను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే 5 లక్షల మందికి పైగా లబ్ధిదారులు రాయితీ సొమ్ము అందింది. ప్రజా రవాణా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెడతామని ఇచ్చిన మరో హామీని కూడా త్వరలో అమలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు 4,285 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. నైపుణ్యాభివృద్ధి ప్రాధాన్యత గురించి చైనా తత్వవేత్త లావో జూ ఇలా అన్నారు: ఒక మనిషికి ఆహారంగా ఒక చేపను ఇస్తే 1 రోజు ఆహారాన్ని మాత్రమే ఇచ్చినట్లవుతుంది. అందుకే అతనికి చేపలు పట్టడం నేర్పించు, జీవితాంతం తిండి పెట్టినట్టు అవుతుంది.
2014-19 కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నైపుణ్యాభివృద్ధి, విద్య మరియు దీర్ఘకాల పరిష్కారాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుని అనేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు నైపుణ్య గణన అనేటువంటి వినూతన కాన్సెప్ట్ కు నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచంలో తొలిసారిగా మా ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నైపుణ్య గణన నిర్వహిస్తోంది. ఇది మన శ్రామిక శక్తి యొక్క నైపుణ్యాలను మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి, తదనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించడానికి సహాయపడుతుంది. ఇది 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కార్యక్రమాల రూపకల్పనకు దోహదపడుతుంది. ఇదే సమయంలో మా ప్రభుత్వం 192 నైపుణ్య కేంద్రాలు, నైపుణ్య కళాశాలలు మరియు నైపుణ్య విశ్వవిద్యాలయాల ద్వారా నైపుణ్య రంగంలో మౌలిక వనరులను బలోపేతం చేస్తుంది. ప్రాధాన్య రంగాలలో విదేశీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తయారు చేయడమే స్కిల్ ఇంటర్నేషనల్ యొక్క తాజా ప్రయత్నం. 2024-25 సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధి శాఖకు 1215 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్య. ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. పేదరికం కారణంగా ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనేది ఈ పథకం లక్ష్యం. ఇందుకే మధ్యలో చదువు మానేసిన పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సహాయపడుతుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను, విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు చేపడుతోంది. మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరియు విద్యా వ్యవస్థలో యువ ఉపాధ్యాయులను నూతన శక్తి నింపేందుకు ఖాళీగా ఉన్న 16,347 పోస్టులను భర్తీ చేసే దిశగా మెగా డిఎస్సి నియామకాన్ని ప్రకటించడం జరిగింది. ఇది మా ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలలో ఒకటి. ముఖ్యమైన పథకాలకు ప్రముఖ విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు సామాజిక కార్యకర్త శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేర్లను మా ప్రభుత్వం పెట్టింది. ఉపాధ్యాయుల బోధనపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా అవసరమైన యాప్లను తొలగించడం ద్వారా ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించడం జరిగింది. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు మరియు బ్యాగులు అందించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పాఠశాల విద్యాశాఖకు 29,909 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఉన్నత విద్య. స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా మా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి జాతీయ సంస్థాగత స్థాయి చట్రంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలుగా అవతరించడానికి చొరవ తీసుకుంటోంది. అమరావతి, తిరుపతి మరియు విశాఖపట్నంలో కనీసం 3 విజ్ఞాన నగరాలను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాణ్యమైన విద్యకు అత్యంత నైపుణ్యం కలిగిన అధ్యాపకులు అవసరమని గుర్తించి వచ్చే 3 ఏళ్లలో 18,000 మంది అధ్యాపకులకు శిక్షణాభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపాదించడం జరిగింది. 2024 డిసెంబర్ నుండి 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు వృత్తి శిక్షణను సులభతరం చేయడానికి నాస్కామ్, ఫ్యూచర్ స్కిల్స్, ఎడ్యూ స్కిల్స్, సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో మా ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. సమాచార సాంకేతిక మరియు ఆధారిత రంగాలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా సేవలు, వనరులను సమకూర్చే సేవలు, చిల్లర వర్తకము మరియు ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాలలో 5,000 రూపాయల నుండి 15,000 రూపాయల మధ్య వేతనాన్ని అందించే అప్రెంటిస్షిప్ తో కూడిన డిగ్రీ విద్యను మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు 2,326 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఆరోగ్య సంరక్షణ. పౌరులకు సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను సకాలంలో అందించడం మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత. అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా మా ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సమగ్ర సంస్కరణలు చేపడుతోంది. హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతున్న
పెరుగుతున్న దృష్ట్యా అవసరమైన పరికరాలు మరియు మానవ వనరుల శిక్షణ అందించడం ద్వారా స్టెమీ ప్రోగ్రామ్ ని ప్రారంభించాలని యోచిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా క్యాన్సర్ కేసులను గుర్తించి వైద్య కళాశాలల్లో వైద్యం కోసం చేరే సౌకర్యాన్ని కల్పించింది. పాఠశాల ఆరోగ్య కార్యక్రమం కింద అంగన్వాడీ పిల్లలకు మరియు 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులకు పుట్టుకతో వచ్చిన లోపాలు, పోషకాల లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు, మందకోడి అభివృద్ధి మరియు వైకల్యం అనే 4 లోపాలను గుర్తించడం కోసం పరీక్షలు చేయబడుతున్నాయి. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సాధారణ ఆసుపత్రుల వరకు అన్ని రకాల వైద్య సదుపాయాలను మెరుగుపరచడం జరుగుతుంది. మా ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, 108 మరియు 104 ఆరోగ్య సేవల పునరుద్ధరణ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ కింద కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయడం జరుగుతుంది. మాతా శిశు సంక్షేమ సంరక్షణలో జాతీయ సగటు కంటే మన రాష్ట్ర సగటు మెరుగ్గా ఉంది. తల్లులు మరియు పిల్లల శ్రేయస్సును పెంచే కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా దీన్ని మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాని వైద్య ఆరోగ్య శాఖ కోసం 18,421 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి. మహాత్మా గాంధీ ఇలా అన్నారు, భారతదేశ ఆత్మ గ్రామాలలో ఉంటుంది అని. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమర్థ నాయకత్వంలో స్థానిక స్వపరిపాలన నిజమైన స్ఫూర్తితో ప్రోత్సహించడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావడానికి ఇప్పటికే మా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. ప్రణాళిక ప్రక్రియలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల క్రియాశీలక భాగస్వామ్యం సిమెంట్ రహదారులను ప్రారంభించడంతో కార్యాచరణ ప్రణాళిక అమలు ప్రారంభమైంది. స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవాల నిర్వహణ ఖర్చుల క్రితం చిన్న పంచాయతీలకు 100 రూపాయల నుండి 10,000 రూపాయలకు, పెద్ద పంచాయతీలకు 250 రూపాయల నుండి 25,000 రూపాయలకు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడం జరిగింది. స్వర్ణ పంచాయతీల కార్యక్రమం కింద పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం దార్శనిక ప్రణాళికను చేపట్టింది. 2024 మార్చి నుండి పంచాయతీరాజ్ సంస్థలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను 998 కోట్ల రూపాయలను ప్రభుత్వం 24 ఆగస్టు నెలలో విడుదల చేయడం జరిగింది. గ్రామీణ పేదలకు సుస్థిర జీవనోపాధిని అందించడానికి మరియు గ్రామీణ ప్రాంతాలలో మన్నికైన ఆస్తులు సృష్టించడానికి మా ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 16 శాఖల సమన్వయంతో వివిధ వినూత్న కార్యక్రమాలని అమలు చేస్తోంది. 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు 1.2 మిలియన్లకు పైగా కుటుంబాలకు 100 రోజుల వేతన పరిధిని ఉపాధిని పొందాయి. ఉద్యానవనం, సేద్యపు కుంటలు, పశు సంవర్ధక ఆవాసాలు వంటి ప్రాజెక్టులతో పాటు పైకప్పు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలతో పాటు సహజ వనరుల నిర్వహణ ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి పేద కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేట్లు చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార సంస్థల అధికారీకరణ, ప్రధానమంత్రి స్వనిధి పథకం మరియు ప్రధానమంత్రి విశ్వకర్మ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ రాయితీ పథకాలతో అనుసంధానం చేయడం ద్వారా స్వయం సహాయక బృంద సభ్యుల జీవనోపాధికి మా ప్రభుత్వం కార్యక్రమాల మద్దతును ఇస్తున్నాయి. ఈ వినూత్న కార్యక్రమాల అమలు ద్వారా స్వయం సహాయక బృంద సభ్యులు ఆదాయాన్ని పెంచడంతో పాటు అనధికార ఉపాధి అవకాశాలను పెంచడం కూడా మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ను ప్రోత్సహించడం ద్వారా మా ప్రభుత్వం స్వయం సహాయక బృంద మహిళలకు వారి వ్యాపారాలను విస్తరించుకోవడానికి వీలు కల్పిస్తోంది. వారి ఉత్పత్తులను మార్కెట్లకు చేర్చడానికి విస్తృతంగా అవకాశాలను కల్పిస్తూ మరియు వారి అమ్మకాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఇది వారికి ఉపయోగపడుతుంది. ఈ వ్యూహాత్మక విధానంలో ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి మరియు డిజిటల్ అవుట్ రీచ్ ల మిళితం అవడం వల్ల స్వయం సహాయక బృంద సభ్యులు స్థిరమైన ఆదాయాభివృద్ధిని పెంచుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా 1,574 పనులను పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు 2,134 ఆవాసాలను, 2,855 కిలోమీటర్ల
రహదారులతో కలుపుతుంది. అదనంగా 164 రహదారులు మరియు వంతెనల ప్రాజెక్టులు కూడా కొనసాగుతున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 16,739 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్న శాఖకు 4,012 కోట్ల రూపాయల కేటాయింపుని ప్రతిపాదిస్తున్నాను. జలవనరుల నిర్వహణ, సాగు సరసమైన ధరలకు ఆహారాన్ని అందించడంతో మా ప్రభుత్వం మొత్తం 123 పట్టణ ప్రాంతాల పరిధిలో 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 158 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 11,490 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గృహ నిర్మాణం 2029 నాటికి అందరూ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగరాలు పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమానే కాకుండా రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిస్తోంది. ఈ కార్యక్రమం కింద ఇంటి స్థలాన్ని గాని పక్కా ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 6.9 లక్షల ఇళ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.79 లక్షల గ్రామీణ ఇళ్లను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద నిస్సహాయ గిరిజన సమూహాల కోసం 15,000 పైగా గృహాలను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు 4,012 కోట్ల రూపాయల కేటాయింపుని ప్రతిపాదిస్తున్నాను.